నమస్కారం. హెచ్టీవీ వార్తలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. భారతదేశ చరిత్రలోనే నరేంద్ర మోడీ ప్రజలకు చేసే సేవలు చిరస్మరణీయం. రామకృష్ణాపూర్ పట్టణం సూపర్ బజార్ ఏరియాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోడీ దేశ ప్రజలకు చేస్తున్న సేవలను ప్రతి ఒక్క భారతీయ పౌరుడు తెలుసుకొని అవగాహనకు వచ్చే విధంగా లైవ్ డిటెక్టర్తో కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ చెన్నూరు నియోజకవర్గ అభ్యర్థి దుర్గం అశోక్ మాట్లాడుతూ, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ భారతీయునిగా బ్రతికి ఉండాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి మూడోసారి భారత ప్రధాని మోడీకి 400 ఎంపీ సీట్లు వచ్చే విధంగా అత్యధిక సంఖ్యలో 500కు పైచిలకు వచ్చిన ప్రతి ఒక్క మాతృశక్తి మహిళలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ మహిళలకు పెద్దపీట వేసిన దాఖలాలు లేవు. బీజేపీ పాలనలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ప్రపంచ దేశాలు సైతం నరేంద్ర మోడీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చరిత్రలోనే కనీ విని ఎరుగిన రీతిలో భారతదేశం గర్వపడే విధంగా, ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక మైలురాయి ఉండే విధంగా, చరిత్రలో స్థిరస్థాయిగా భారతీయ జనతా పార్టీ ఉండే విధంగా నరేంద్ర మోడీ ప్రజలకు మేలు చేసే ప్రతి ఒక్క కార్యక్రమాల్లో జాతికి అంకితం చేసే ఎన్నో ప్రాజెక్టులు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షులు చేముల అశోక్, అసెంబ్లీ కన్వీనర్ అక్కల రమేష్, బీజేపీ రాష్ట్ర నాయకులు ఆరుముల పోషం, సీనియర్ నాయకులు డివి దీక్షితులు, పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి మాస్ సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి సభ్యులు జిరెడ్డి కళాధర్ రెడ్డి, సీనియర్ నాయకులు దండు రాజేందర్, చప్పిడి నరేష్, మేకల రమేష్, వైద్య శ్రీనివాస్, ముద్దసాని శ్రీనివాస్, బీజేపీ మహిళా నాయకురాలు వేముల సరస్వతి, బీజేవైఎం నాయకులు సంతోష్ రామ్, ఉరిగడ్డ సాయి, భత్రి సతీష్, కుమ్మరి రామకృష్ణ, ఉరుసు నరవయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ రేపటి వార్తల్లో ఇదే టైంకి కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి హెచ్టీవీ.